హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. కూలీ చాలా రకాల మోసాలు చూస్తుంటాం మనం. సైబర్ స్కాము, లాటరీ స్కాము, ఆన్లైన్ స్కాము, ఇన్వెస్ట్మెంట్ స్కాము, అలాగా ఇంకొక కేటగిరీ మనం యాడ్ చేస్తే దీన్ని మనం సినిమా స్కామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1% కూడా ఎక్కడ మనకి హింట్ లేదండి. ప్రతిదీ పాజిటివ్ గానే అనిపించింది. ట్రైలర్ లాంచ్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో ఉండే హైప్ గానీ, ట్రైలర్స్ గానీ, లోకేష్ కనకరాజ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గానీ, సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అన్నట్టే ఉంది. ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ LCU అన్నారు. అంటే ఏదో కొత్తగా చేయబోతున్నాడు, అందులో కలపట్లేదు అని అనుకున్నారు. కొంతమంది ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అన్నారు, కొంతమంది టైం ట్రావెల్ మూవీ అన్నారు, కొంతమంది పార్ట్ ఆఫ్ LCU అన్నారు. ఏంటేంటో హైపులు మనం పెట్టేసుకున్నాం. లోపల ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. అమీర్ ఖాన్ ఉన్నాడు, ఉపేంద్ర ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, సౌబిన్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. సో బేసిక్ గా ఇలాంటి క్యారెక్టర్స్ వేరే ఏదైనా సినిమాలో ఉండుంటే ఓకే, ఏదో హైప్ కోసం పెట్టారని అనుకోవచ్చు. కానీ ఇదే క్యారెక్టర్స్ లోకేష్ కనకరాజ్ సినిమాలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓ దీనికి ఏదో స్కోప్ ఉంది, ఏదో చూపించబోతున్నాడు, సో సంథింగ్ ఏదో ఉండబోతుందన్న హైప్ ఉంటది, ఆ ఎక్సైట్మెంట్ మనకుంటది, ఆ ఎక్స్పెక్టేషన్ మనకుంటది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండబట్టే కదండి బుకింగ్స్ ఎంత దారుణంగా అయినాయి. మీకు ఫస్ట్ రోజే మొత్తం ఫుల్ అయిపోయి, సెకండ్ రోజుకి సండే దాకా నీకు థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి. అంటే దేని వల్ల ఫుల్ అయిపోయినాయి? మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ వల్లే. బట్ ఈ రోజు అయితే నాకు అర్థమైంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెద్ద స్కామ్. ఇప్పుడు మన సినిమా వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ వీక్ గా ఉంటాయని చెప్పి విన్నాను. సో దానికి రుజువు ఇది. పాన్ ఇండియా మూవీ ఏమి లేదు, బొక్క భోజనం అన్నట్టుంది. ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఓకే, సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు. పొద్దున మనకు ఆల్రెడీ ఒక బొక్క పడింది. సో ఇదేదో బాగానే ఉండబోతుంది లోకేష్ కనకరాజ్ మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే లియో తీసిన తర్వాత అంతకన్నా దరిద్రంగా తీస్తాడని ఎవరు అనుకోరు. చాలా మంది లేపారు కదండి. రాజమౌళి తమిళనాడులో రాజమౌళితో సమానం అన్నారు. ఏది రాజమౌళి సినిమా తీసినట్టు వచ్చిందా ఇది? టు బి ఫ్రాంక్, చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. పెద్ద యాక్టర్స్ ఉన్నారు, పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు, బడ్జెట్ ఉంది, టైం ఉంది, హైప్ ఉంది. ఇన్ని పెట్టుకుని మీరు స్టోరీ రాసుకోకుండా ఏదో లాగి పీకి ఏదేదో చేశారు. అసలు ఇది ఎంతవరకు న్యాయం? ఇది సినిమా విషయానికి వస్తే, సినిమాలో ఏం నచ్చింది ఏం నచ్చలేదంటే, నాకు నచ్చినవి ఏమీ కనబడట్లేదు. సినిమా అంతా చూసిన తర్వాత 1-2 చిన్న మన రజనీకాంత్ స్టైల్ ఎలివేషన్ షాట్స్ అండ్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ. ఎందుకంటే అనిరుద్ధ్ ఉన్నా కూడా నాకు ఎందుకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత మంచిగా అనిపించలేదు. స్టార్టింగ్ కూలీ టైటిల్ వచ్చినప్పుడు పీక్స్ లో వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ లాస్ట్ లో అమీర్ ఖాన్ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ గా ట్రై చేశారు. ఒక చోట అయితే క్లైమాక్స్ లోనో ప్రీ క్లైమాక్స్ లోనో ఒక ఫైట్ దగ్గర ఏదో వీణ వాయించే ఇది ఒకటి పెట్టాడు. అసలు అదైతే అసలు ఆ సీనే ఇరిటేటింగ్ గా ఉందంటే, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఇరిటేటింగ్ తెప్పిస్తుంది మనకి. అలాంటి చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఒకే ఫ్లో లో వెళ్తానే ఉంటది తప్ప అక్కడ మనకి ఇంట్రెస్ట్ రాదు, హైప్ రాదు, ఆ చూసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు నేను చూసిన తర్వాత ఒకటే అనుకున్నాను నేను, ఓకే ఫస్ట్ హాఫ్ ఏదో బిల్డప్ చేస్తున్నారు, సెకండ్ హాఫ్ ఏదో ఉండబోతుంది. బట్ ఐ నో లోకేష్ కనకరాజ్ సినిమాలో సెకండ్ హాఫ్ ఉండదు. బట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసా, విక్రమ్ లెవెల్లో ఏదో ఫార్మేట్ లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసా. బట్ నథింగ్. లోకేష్ కనకరాజ్ గారు సింపుల్ గా ఒకటే చేశారండి. ఆయనకి ఒక హిట్ ఫార్ములా ఉందన్నమాట. సో మీకు లోకేష్ కనకరాజ్ అనగానే గుర్తొచ్చేవి ఏంటంటే ఖైదీ, విక్రమ్, ఈ రెండే ఎక్కువ గుర్తొచ్చేది. ఇంకా మాస్టర్ గానీ, లియో గానీ ఇవన్నీ పెద్ద గుర్తు రావు. ఇందులో ఈ 2 మూవీస్ లోంచి కొన్ని ఆయన బ్రాండ్ ఉన్న సీన్స్ తీసుకుని రీక్రియేట్ చేశారు అంతే. కొత్తగా రాయలేదు, దాన్ని కూడా రీక్రియేట్ చేశారు. అంటే ఏదో ఒక హైప్ పెట్టడం, ఈ రూమ్ లో ఒకడు ఉంటాడు అండ్ మళ్ళీ లాస్ట్ లో తీసుకురావడం, తర్వాత ఒక లేడీ క్యారెక్టర్ సడన్ గా ఏజెంట్ లాగా అయిపోవడం, ఒక ఫైట్ సీక్వెన్స్ లో వెనక సాంగ్ పెట్టడం. సో ఇవన్నీ చూస్తే మీకు రకరకాల గుర్తొస్తూ ఉంటాయి. చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం లోకేష్ కనకరాజ్ గారి సినిమాల్లో. సో అదే ఫార్మాట్ ఒక దగ్గర అయితే అదే సాంగ్ రిపీట్ మళ్ళా. సో ఖైదీ మూవీలో మనకి వాళ్ళ లోపల వేసినప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదండి. సో అదే సేమ్ సాంగ్ అనమాట, దాన్ని రిపీట్ చేసి. అసలు నాగార్జున గారి గురించి చెప్పాలి. మూవీలో ఆయన ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ క్యారెక్టర్ లో ఎవరినైనా తీసుకోవచ్చు. అసలు నాగార్జున గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన హైప్ కి ఈ రోజు మనం స్క్రీన్ మీద చూసిన దానికి అసలు సంబంధమే లేదు. ఆయన సైమన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అంటారు, నాకు ఎక్కడ ఏమీ అనిపించలేదు. ఇందులో పవర్ లేదు, ఆ క్యారెక్టర్ లో పవర్ లేదు. అసలు ఆ క్యారెక్టర్ రైటింగ్ బాగాలేదు. యాక్టింగ్ అంటారా, నాగార్జున గారు ఎప్పుడు చేసినట్టే చేశారు తప్ప నాకు ఆ విలనిజం అనేది కనపడలేదు. ఏదేదో ట్రై చేశారు. ఒక దగ్గర అయితే నేను ట్రైలర్ లో చూసా, మొత్తం టీవీలు ఉంటాయి, పెద్దగా కేకేస్తాడు. అది చూసి అబ్బా భలే ఉందనిపించింది నాకు. ట్రైలర్ చూసి మోసపోయాను నేను. అది అసలు ఎందుకు పెట్టారో తెలియదు, అక్కడ టీవీలు ఎందుకునే తెలియదు. ఓన్లీ ఆ సీన్ కోసం తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆ ఎఫెక్ట్ కోసం పెట్టారు తప్ప ఏమీ లేదండి. అసలు సినిమాలో చూడడానికి ఏమీ లేదు. అట్టర్లీ డిసప్పాయింట్ అవుతారు. స్పెషల్లీ మేబీ నీకు యావరేజ్ అనిపించచ్చేమో, నేనైతే టూ మచ్ డిసప్పాయింట్ అయిన మూవీ చూసిన తర్వాత. 7 ఒకటే తక్కువ నాకు. సినిమాకి హైప్ ఏంటంటే ట్రైలర్ అండ్ తర్వాత మోనికా సాంగ్ బాగా హిట్ అయింది. సాంగ్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు, కావాలని వచ్చింది. అక్కడ సౌబిన్ వస్తాడు, డాన్స్ చేస్తాడు. ఎందుకు వస్తాడో, ఎందుకు డాన్స్ చేస్తాడో తెలియదు. వస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. మనం ట్రైలర్ లో చూసుంటాం, వాచెస్ అంటారు, తర్వాత ఏదో
చైర్ చూపిస్తారు. అబ్బా చైర్ అయితే హైలైట్ అసలు. అది ఆ చైర్ చూపించి టైం ట్రావెల్ అన్నారు. నేను ఏదో స్ట్రేంజర్ థింగ్స్ లో కూర్చోబెట్టి చేసినట్టు ఏదో చేస్తారు, టైం ట్రావెల్ చేస్తారు అనుకున్నా. ఏం ఉండదు, శవాలను కాల్చే చైర్ అంటే అది. అదేం పెద్ద స్పాయిలర్ ఏం కాదు, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదని నేను చెప్తున్నాను అంతే. సో అదేదో పెద్ద క్రియేషన్ లాగా సత్యరాజ్ గారు దాన్ని క్రియేట్ చేసి దానికంటే పేటెంట్ రైట్స్ ఇవ్వరంట. ఆ చైర్ కోసం నాగార్జున వచ్చి చంపేసి అందరినీ శవాలు కాలుస్తూ ఉంటాడంట. సో ఇవన్నీ ఏంటంటే అసలు చాలా అంటే ఏవి తెలియక ఏదో రాసేసినట్టే ఉంటది స్క్రిప్ట్ అంతా కూడా. దీనికి తోడు లోకేష్ గారు ఇంటర్వ్యూలో చెప్తున్నారు, బయటకు వచ్చి మీరు కొన్ని ట్విస్టులు ఉన్నాయి, సర్ప్రైజ్లు ఉన్నాయి, బయట రివీల్ చేయకండి, హోల్డ్ ఇట్ అన్నారు. నాకు ఏంటి ఇదేనా సర్ప్రైజ్? బయటకు వచ్చి సినిమా బాగాలేదని చెప్పడమే సర్ప్రైజ్ అనుకుంటా నాకు తెలిసి. అదే అనుకుంటున్నాను నేను. ఇందులో అయితే ఏమీ లేదండి, ఇందులో టైం ట్రావెల్ లేదు, ఆ వాచ్లు ఏమీ లేవు, ఆ వాచ్లు ఎందుకు పెట్టారో తెలియదు, శృతి హాసన్ డబ్బింగ్ బాగాలేదు, సత్యరాజ్ గారు ఉన్నంతలో ఎంతో కొంచెం బాగా చేసి వెళ్ళిపోయారు. అక్కడక్కడ రజనీకాంత్ మార్క్ కనపడింది, అక్కడక్కడ జస్ట్ ఆయన కామెడీ టైమింగ్ బాగుంది అంతే, ఇంకేమీ లేదు. ఆ సౌబిన్ క్యారెక్టర్ కోసం మేబీ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాలో కూడా మనం మోసం చేయడానికి ట్రై చేశారు. సినిమాలో తెలంగాణ శృతి హాసన్ నువ్వు మా నాన్న దగ్గరకు రాకు, బయటకు దొబ్బే అంటారు. ఎందుకు ఆ కోపం నాకు అర్థం కాదు. దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండదు, జస్టిఫికేషన్ ఉండదు. తర్వాత ఒక రూమ్ లో ఉపేంద్ర ఉంటాడు, అది భయంకరమైన రూమ్, అక్కడ నుంచి వెళ్ళకూడదు అంటాడు. ఎందుకు వెళ్ళకూడదు? ఏంటి పాషా ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక ఫ్లాష్ పెట్టి అది పెట్టారు. ఏముండదు బొంగు ఫ్లాష్ బ్యాక్ అక్కడ. ఎందుకు ఉంటదో కూడా 1 minute ఉంటది మహా అయితే, పనికిరాని ఫ్లాష్ బ్యాక్. అది కూడా దేనికి? ఈయన భజన చేసుకోవడానికి అమీర్ ఖాన్ వచ్చినప్పుడు, ఉపేంద్ర వచ్చినప్పుడు వాళ్ళ భజన కోసం పెట్టిన క్యారెక్టరే తప్ప అది ఎందుకు పనికిరాని రోల్ అనమాట. అది చాలా అంటే చాలా చాలా డ్రాగింగ్ ఉంటదండి ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రాగింగ్ ప్రో మ్యాక్స్ ఉంటది. అదైతే అసలు చెప్పలేము, ఇంకా మనం ఊహించలేము అనమాట. సినిమా చూస్తే నిద్రపోయినా కూడా నిద్రపోతారు. చాలా మంది థియేటర్ నుంచి మధ్యలో నుంచి లేసి వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. బట్ హోల్డ్ చేసుకోండి. అమీర్ ఖాన్ వస్తాడు, మళ్ళీ అమీర్ ఖాన్ వచ్చి తెలుగు మాట్లాడతాడు అంటే హిందీ మాట్లాడి కింద సబ్ టైటిల్స్ వేస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఎందుకు అర్థం కాదు అసలు. ఎందుకులే నేను గట్టిగా మాట్లాడితే బూతులు వస్తాయి నా నోట్లోంచి, అట్లుంది మొత్తం. ఫైనల్లీ కూలీ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. కూలీ కాదు, నన్ను కూనీ చేసినట్టు అనిపించింది. కస పొడిచి కూనీ చేసినట్టు అనిపించింది. సో సినిమా అయితే నాకు ఏ మూలం నచ్చలేదు. ఇది మన రివ్యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా పంచాంగం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.